అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను రద్దు చేయాలా, దాన్ని అమలు చేయొద్దు అని చెప్పేసి ఓ పెద్ద ప్రజా ఉద్యమం అనేది ఈరోజు మొదలైంది. ఈరోజు ప్రజా ఉద్యమం కోటి సంతకాలకు కూడా సేకరణ కూడా జరుగుతూ ఉంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఎస్వి మోహన్ రెడ్డి చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా 17 మెడికల్ కాలేజీ అట్ ఏ టైం తీసుకొచ్చిన ఘనత లేదు. ఆయన తీసుకొచ్చి 2 సంవత్సరాల్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మిగతా మెడికల్ కాలేజీలు కూడా పాక్షికంగా పులివెందులు అయితే ఈరోజు 80-85% ఈరోజు పూర్తి చేయడం జరిగింది. అట్లే గురుజాల పూర్తి చేయడం జరిగింది. చాలా కాలేజీలు ఈరోజు 80-85%, 35%, 40% కూడా ఈరోజు పూర్తి అయ్యి అసంపూర్తిగా ఉంటే అవన్నీ కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన ప్రభుత్వం ఈరోజు దాన్ని పీపీపీ అని చెప్పేసి ప్రైవేటీకరణకు ముద్దు అని చెప్పేసి వాళ్ళందరికీ 99 రూపాయలకి ఎకరా భూమి, తర్వాత వచ్చేసి ఈరోజు ఆ కాలేజీలన్నీ కూడా 66 సంవత్సరాలకు ప్రైవేటీకరణ చేయాలా, ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పచెప్పాలని చెప్పి చూస్తున్నారు. దీనికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ పొరపాటున ఎవరైనా మెడికల్ కాలేజీలు తీసుకుంటే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన రోజు తిరిగి మేము వెనక్కి తీసుకుంటాం, మళ్ళీ తిరిగి ప్రభుత్వమే దాన్ని మళ్ళీ నిర్వర్తిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రజా ఉద్యమం ఒకటి మొదలైంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకా ఈరోజు ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా అందరూ కూడా మీ పిల్లలందరూ కూడా రేపొద్దున్న భవిష్యత్తులో మెడికల్ కాలేజీలలో మామూలు సీట్లు రావాలా, ఫ్రీగా సీట్లు రావాలంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే మనకు రావు. వాళ్ళు ఎంత ఫిక్స్ చేస్తే డబ్బు కట్టుకునే మనం పోవాల్సి వస్తుంది. అదే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే మన పిల్లలకు కూడా ఉచిత మెడికల్ కాలేజీ డాక్టర్లు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు అదే కాకుండా ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 100 పడకలు, 200 పడకలు, 300 పడకలు హాస్పిటల్ కూడా కట్టడం జరుగుతూ ఉంది. ఆ హాస్పిటల్ పూర్తయితే పేద ప్రజలకందరికీ కూడా ఉచితంగా వాళ్ళకందరికీ కూడా వైద్యం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి ఈరోజు మేము పోరాటం చేస్తున్నాం. దీన్ని ఇట్లానే కొనసాగిస్తూ రేపు గవర్నర్ దగ్గరికి వెళ్ళేసి ఇవన్నీ తీసుకొచ్చి మోహన్ చెప్పినట్లు ఈరోజు అవసరమైతే ఢిల్లీలో కావాలంటే ఇంకా దీన్ని భారతదేశం పెద్ద ఎత్తున భారతదేశంలోనే దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేస్తామని కూడా మేము తెలియజేస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా కర్నూలులో వాళ్ళకందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.